హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోని కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నానండి. కర్రీ వచ్చేసి పప్పు టమాటా ఉడుతున్నాను. పక్కన ఎసరు పెట్టాను, పక్కన అయితే పప్పు కడిగేసి పెట్టానండి. ఇంకొంటే చూసారు కదా, కందిపప్పు టమాటా. పప్పు ఉడికి లోపల టమాటా కట్ చేద్దామని కోయడానికి రెడీ చేసుకున్నాను. కత్తిపొడి ఇరిగిపోయింది. కత్తిపొడితో ఎక్కువ యూజ్ చేస్తాం పల్లెటూరులో అయితే. ఫస్ట్ టైం అయితే చాకుతో కట్ చేస్తానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర రెడీ చేసేసుకున్నాను. ఎసరు కాగిపోయింది. ఎసరు కాగినప్పుడు బియ్యం అయితే కడిగేసి వేసేసానండి. అన్నం ఉడుకుతుంది ఓ పక్కన అయితే పప్పు గుల్లగా ఉడుకుతుంది. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమారి కోనసీమ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇంకొని ఫ్రెండ్స్, పప్పు అయితే గుల్లగా ఉడికింది కదండి. ఇంకొని చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసానండి. ఇంకొని ఫ్రెండ్స్, ఎన్ని వేసేసి మూత పెట్టేసాను. మూత పెడుతున్నాకుండి పక్కన అన్నం ఉడుకుతుంది, పక్కన పప్పు కూడా ఉడికిపోతుంది. త్వరగా ఈజీగా అయిపోతాయి పనులు. చూస్తారు కదండి, ఇలా అన్నం ఉడికి లోపల పప్పు అయితే ఇలా ఉడుకుతుంది. ఇంకా కొంచెం టమాటాలు అవి ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసాను. ఇలా ఒక పావు గంట అయినడికి అన్నం ఉడికినప్పటికి కూర కూడా రెడీ అయిపోతుంది. పప్పు ఇంకొన్న అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం అయితే వంచేసాను, ఆర్చేసాను. అన్నం మార్చుకున్న తర్వాత అయితే పప్పు తాలింపులోకి అయితే నేను కరివేపాకు, ఎనిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పోపు దినుసులు అన్నీ తీసుకున్నానండి. అన్నీ రెడీ చేసుకున్నాకుండాకండి అన్నం ఉడికిపోయింది కదా, అదే పొయ్యి మీద మళ్ళీ పప్పు అనేది పెట్టేయండి. మంట ఎక్కువ తగిలి గమ్మున ఉడికిపోతుందని. చూసారు కదా, ఇంకోండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. అదే కూర దాకలో తాలింపు పెట్టేద్దామని వేరే కూర దాకలో పప్పు అయితే తిరగేసాను. అంటే ఒక దాకా ఆల్రెడీ మాడిపోద్ది కాబట్టి మసి అయిపోద్ది కదా, వేరే దాకా చేయడం ఉంది. కానీ ఇంకా అదే దాకలో తాలింపు అయితే వేసేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసినాకుండి వేడైన తర్వాత ఉండి వెల్లుల్లిపాయలు అవి వేసాను. వెల్లుల్లిపాయలు వేసినాక మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసేసి తాలింపు పెట్టేసానండి. ఇంకా చూసారు కదా, ఇలా తాలింపు పెట్టేసుకున్నాకండి ఈ మస్తు సామాన్లన్నీ ఎలా తోముకుంటున్నాను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మస్తు సామాన్లు అనుకుంటాం కానీ పొయ్యి మీద త్వరగా వంట అయితే ఈజీగా త్వరగా అయిపోతాయి పనులు. అలాగే సామాన్లు కూడా తక్కువ అవుతాయి. మామూలు గ్యాస్ మీద ఉన్నప్పుడు అయితే సామాన్లు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. నాకైతే పొయ్యి మీద కాబట్టి ఈజీ. ఇంకొన్ని అన్నం వండుకున్న గుండుగు, కూర దాకా, అన్నం వంచుకున్న దాకా 3 ఉన్నాయి. చూసారా, 2 గట్లు, ఒక కోప టమాటాల కోసం కోప మాత్రమే ఉన్నాయి. ఇలా చేస్తే కనుక నేను సామాన్లు తక్కువ అవుతాయండి. మామూలు గ్యాస్ మీద వండానంటే సామాన్లు ఎక్కువ చేసేస్తాను. చూసారు కదా, ఇలా సామాన్లు తోమినప్పుడు కూడా నేను వీడియో తీసుకోవాలంటే చాలా ఇబ్బంది. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి. ఇలా నేలపేట మీద ఒక కోప పెట్టి, కోప మీద పైన ఫోన్ పెట్టి వీడియో అనేది ఆన్ చేస్తాను అనమాట. ఇలాగలో వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇంకొన్ని ఫ్రెండ్స్ చూసారు కదా, తోమేసినాకుండి ఇంకొన్ని కడిగేసాను. మామూలుగా తెల్లగా వచ్చేసినాయి చూసారు కదా. ఇంకొన్ని ఫ్రెండ్స్, ఇలా తోమేసుకున్న తర్వాత ఉండి నేను అరుగు మీద బయట సామాన్లు అనేది వాడేసేస్తూ ఉంటాను. సామాన్లు నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో పెట్టుకొచ్చి టబ్లో అయితే పెడతానండి. చూసారు కదా, పల్లెటూరులో ఎక్కువ ఇలాగే ఉంటాయి పనులు. ఎక్కువ చాలామంది పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. అందులోకి మేమైతే మరీ ఎక్కువ కట్టెల పొయ్యి మీద ఎక్కువ యూజ్ చేస్తాం. సాయంత్రం టైంలో అయితే నేను గ్యాస్ మీద వంట చేస్తానండి. ఇంకా పిల్లలు అవి ఉంటారు కదా, పొయ్యి దగ్గరగా యూజ్ చేస్తారు కదా అనేసి ఇంకా గ్యాస్ మీద అయితే వంట చేస్తాను. సాయంత్రం మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా పొయ్యి మీద అనేది వంట చేస్తానండి. చూసారు కదా, ఇవన్నీ కడిగేసుకుని వాడేసుకున్నాకుండా అరుగు మీద వాడేసుకుంటాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదండి, కాళ్ళ దగ్గర కట్టుకెళ్ళి బట్టలు అవి ఉతికేసి వచ్చేస్తానండి. బట్టలు అన్నీ ఉతికేసుకున్న తర్వాత అంటే అప్పుడు వంట మొదలు పెట్టానమాట. వంట అన్నీ చేసినట్టుకి ఇంకొండి టైం అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది. 11 అయినట్టుకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, తోమేసాను, కడిగేసాను. ఇంకొంది స్టూల్ మీద, ఈ నేలపేట మీద కోప పెట్టి కోప పైన ఫోన్ అయితే పెడతానమాట వీడియో తీసేటప్పుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.